నాకు నచ్చింది. ఐ గివ్ ఇట్ అరౌండ్ 3.5 స్టార్స్ అవుట్ ఆఫ్ 5. ఫస్ట్ హాఫ్ అయితే లైక్ ప్రీ ఇంటర్వెల్ వరకు మూవీ ఒక ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది. బాయ్ క్యారెక్టర్ని స్టోరీ ఎలా డెవలప్ చేస్తుంది. సుకుమార్ రైటింగ్ అయితే మెంటల్ రైటింగ్ అది. అంటే ఒక పర్సన్కి డబ్బులు లేనోడు సడన్గా డబ్బులు వచ్చి ఫేమ్ వచ్చేసి జనాలందరూ అన్ని రాజులా చూస్తుంటే ఎలా అయితే బిహేవ్ చేస్తాడో పర్ఫెక్ట్గా చూపించాడు సుకుమారు. అండ్ బాగా దాన్ని మించి చేసాడు యాక్టింగ్. సెకండ్ హాఫ్లో కొంచెం పాటలుగా కొన్ని చోట్ల బోర్ కొట్టి కొన్ని చోట్ల ల్యాగ్ అనిపిస్తుంది. మిగతా చోట్ల అన్నిట్లో ఇది కదా పర్ఫార్మెన్స్ అంటే ఇది కదా రేంజ్ అంటే అలా ఉండింది సెకండ్ హాఫ్. సో యా మొత్తం కలిపి 3.5 మూవీ అయితే బాగుంది. ఫహద్ ఫాజిల్ ఎలా చేసిండు బ్రో? అంటే విలన్ సరిపోయాడా అల్లు అర్జున్ పక్కన? డెఫినెట్లీ అంటే యాక్చువల్లీ ఫాజిల్ రోల్ ఐ డోంట్ నో వై ఫస్ట్ పార్ట్లో ఫాజిల్ ఈజ్ లైక్ దిస్ బ్యాడ్ యాస్ కాప్, బ్యాడ్ యాస్ లైక్ నేను పుష్ప అంత రేంజ్ అనుకునే కాప్. దీంట్లో కొంచెం కామిక్ చేయడానికి ట్రై చేస్తారు. అది ఎందుకు చేశారో బట్ ఇట్ వర్క్అవుట్ అవ్వలేదని చెప్పను, వర్క్అవుట్. బట్ దట్ హ్యాపెన్ ఇన్ ఫాజిల్స్ క్యారెక్టర్. ఓకే, ఫైట్స్ ఎట్లున్నాయి? ఎంట్రీ సీన్, ఫైట్ సీన్స్ అయితే అసలు అంటే రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో అంటాడు, కాన్సన్ట్రేట్ చేసి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంకా సుకుమార్ కాన్సన్ట్రేట్ చేసి ఒకవేళ మాస్ సినిమాలు తీస్తే మేమందరం సర్దిసుకోవాలి అని అంటారు రాజమౌళి గారు. ఎగ్జాక్ట్లీ అదే ఆ ఫైట్ సీన్, అసలు ఆ కొరియోగ్రఫీ, కూబా గారి సినిమాటోగ్రఫీ క్రేజీ అసలు. బట్ ఓవరాల్గా మొత్తం 15-20 మినిట్స్ ఉంటుంది అనుకుంటా జాతర. సో యా మొత్తం లైక్ రష్మిక చనిపోతుంది అని అన్నట్టు ట్రైలర్లో చూపించారు. అంటే అది నిజంగా చనిపోయిందా లేదా ఆమె? లేదు ట్రైలర్లో అంటే లైక్ అందరు చచ్చిపోయి ఒక శ్మశానంలో ఉన్నారు కదా. అది ఏమని చెప్పచ్చు, లిటరలీ బిగ్గెస్ట్ ఏమంటారు ట్విస్ట్ అనలేను, అంటే బిగ్గెస్ట్ మోసం. అది యువసుధ ఆర్ట్స్ కంటే పెద్ద మోసం. అది యువసుధ ఆర్ట్స్ టైటిల్ కార్డ్ కంటే పెద్ద మైత్రి అస్సలు కాదు. మెంటల్ ఎక్కిపోయింది అనుకుంటాం. లిటరలీ జా డ్రాపింగ్ మూమెంట్ అది. పాడి సీన్ దెబ్బలు పడితే సాంగ్ కిసిక్కా ఓకే. అంటే బాయికి పెద్ద స్టెప్స్ ఇవ్వలేదు. శ్రీలీల బస్ లైక్ సమంతాని మ్యాచ్ చేసిందా లేదా ఆమె? సమంత ఎక్కడ శ్రీలీల. ఓకే, రష్మికతో రొమాన్స్ ఎట్లుంది అల్లు అర్జున్ బాయ్ది? అది మళ్ళీ అగైన్ అంటే ఫీమేల్ క్యారెక్టర్ స్ట్రాంగ్గా రాస్తున్నాము, గట్టిగా రాసాము. రష్మిక క్యారెక్టర్ చాలా గట్టిగా రాసామన్నారు. బట్ మూవీ మొత్తం ఇట్ వాజ్ రష్మిక డూయింగ్ రొమాన్స్ అండ్ బీయింగ్ అ ఫ్లర్టీ గర్ల్. ఇట్ వాజ్ గుడ్, ఇట్ వర్క్డ్ అవుట్. ఓకే, జగత్ బాబు గారు వచ్చారుగా, ఆయన ఎంట్రన్స్ ఎట్లుంది మరి? జగత్ బాబుకి నార్మల్, ఇట్ వాజ్ గుడ్. అంటే అంత ఇంపాక్ట్ఫుల్ రోల్ అనేది. లైక్ మెయిన్ విలన్ ఎవరు బ్రో దీంట్లో అసలు? దీంట్లో మెయిన్ విలన్ ఐ వుడ్ సే ఫస్ట్ పార్ట్లో అజయ్ కెన్ బి ద మెయిన్ విలన్ ఇన్ పార్ట్ 2. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ చెప్తే స్పాయిలర్స్ అయిపోతాయి. సెకండ్ హాఫ్ అంతా రన్ అయ్యేది ఆ ఎమోషన్ మీదే. సో దాంతో చూసుకుంటే మిగతా విలన్స్ అందరు ఉన్నారు, షికావత్ కూడా ఉన్నాడు, అలా వస్తూ ఉంటారు. పార్ట్ 3కి స్కోప్ ఉందా బ్రో? పుష్ప ది ర్యాంపేజ్ అని పెట్టారుగా, అంటే అంత ర్యాంప్ ఉంటుంది అంటారా మరి మీరు? అంటే మళ్ళీ నాకైతే కనిపించట్లేదు ర్యాంపేజ్ చేసే అంత. మహా అయితే విలన్లందరూ చూపించినట్టయితే విలన్లందరూ ఒక చోట చేరి వర్సెస్ బాగా అవుతుంది. సో మేబీ దాన్ని ఒక్కడు 1 వర్సెస్ అంతా సునీల్ వీళ్ళందరూ అంతా ఒక 7 విలన్స్ దీన్నే ర్యాంపేజ్ అంటారు. ఓకే, 1000 కోట్లు కొడుతుంది అంటారా మరి? అంటే 1000 రూపాయలు టికెట్ పెట్టుకున్నారు కదా మీరు అందరూ. 1000 రూపాయలు ఇవాళ ఒక్కరోజు ఉంది. బట్ ఐ ఫీల్ 1000 క్రోర్స్ కొడుతుంది అంటారు. ఓకే, కానీ ఒకటి మాత్రం చెప్తాను, ఈ మూవీ సక్సెస్ని కలెక్షన్స్తో కనుక చూస్తే ఇట్ బీ డిమీనింగ్ టు బాయ్ ఇన్ మై ఒపీనియన్ పక్కా. ఎందుకంటే ఆయన పర్ఫార్మెన్స్ ఆయన పిచ్చెక్కిచ్చేసాడు అసలు. ఓకే బ్రో, థ్యాంక్ యూ.